నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వరంగల్ నగర ప్రజలు సమాజం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కనకదుర్గి దేవాలయం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని కనకదుర్గ దేవాలయం ప్రాంగణంలో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ వేడుకలు దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వందలాది భక్తులు పాల్గొని సీతారాముల కళ్యాణం వీక్షించి తరించిపోయారు. ఈ సందర్భంగా మీసాల ప్రకాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుపుకున్నట్లు వివరించారు. మేళంలో ఒక పాట వాయించండి. ఓం మధువాతారుదాయతే మధుక్షరంతి సింధవః మాద్రే ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతో మాంగళ్యధారణముహూర్తస్తు ముహూర్తోస్తు. ఓం భగవంతే రాజా వరుణో దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతి. సీతారామచంద్ర మహారాజ్ కి ఓం మాంగళ్యం తంతునానేన నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణే. ఓం తత్సంయోరాభృణేమహే గాతుం యశీరుషా పురుషః సహస్రాక్ష సహస్రపాద స భౌమిం త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్భవతే పురుషః. హృదయపూర్వక అభినందన తెలుపుతున్న వారు ఓం యోగాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద. ఓం యోపాన్ పుష్పం వేద జగడపు చనువుల చాచల సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా అర్చకులు నాని శర్మ గారు, వంశీ శర్మ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. చాలా సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణ మహోత్సవం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ 10 సంవత్సరాల లాగానే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం భద్రాచలంలో అయిన టైంకు ఇక్కడ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ సీతారాములను ఘనంగా వారి తీసుకొని వచ్చి విగ్రహాలు ఎవరైతే ఉన్నారో ఆ దాత చేయించడం జరిగింది. రఘు దంపతులు విగ్రహాలు ఇవ్వడం జరిగింది. ఆ విగ్రహాలు ఈరోజు ఇంతకుముందు గతంలో మామూలు విగ్రహాలతో చేసే సీతారాముల కళ్యాణం ఈసారి వారు సొంత ఖర్చులతో ఆ విగ్రహాలు చేయడం జరిగింది. ఆ మహాబలిపురం నుంచి వెళ్ళి దాన్ని ఆ విగ్రహాలను ఇక్కడ ఒక 41 రోజుల పాటు దీక్ష చేసి ఈరోజు సీతారాముల కళ్యాణం ఆ విగ్రహాలతో చేయడం జరిగింది. ఇవాళ అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా వీక్షించి సంతోషపడడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని అందరూ కూడా అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శించుకుంటే కోరిన కోరికలు తీర్చే మన కనకదుర్గ అమ్మవారు ఇవాళ అందరికీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ అనేక రకాలుగా అందరూ కూడా ఇలా కనకదుర్గమ్మ దర్శించుకుంటే అందరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సీతారాముల కళ్యాణం చేయడం, చుండి చెట్టు
ఉన్న ప్రాంతంలో కింద తుమ్మి చెట్టు కింద సీతారాముల కళ్యాణం చేయాలి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ టీవీ 786.